సమయం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఈ సమయాన్ని మనం చక్కగా సద్వినియోగం చేసుకున్నట్లయితే ముందుకెళ్ళగలుగుతాం. ఈరోజు నేను మీతో మాట్లాడబోయేది, పరిశుద్ధాత్మను మాట్లాడించేది దేవుని యొక్క వాక్యంలో నుంచి ఏంటంటే, పరలోక రాజ్యమునకు సిద్ధపాటు కలిగి ఉంటాం. పరలోక రాజ్యమునకు మనం అందరం కూడా సిద్ధపాటు కలిగి ఉండాలి. పరలోక రాజ్యం ఎక్కడుంది? అది ఎవరు ఏర్పాటు చేశారు? అది ఎవరి కొరకు ఏర్పాటు చేయబడింది? అది ఎవరి ద్వారా ఎవరు స్వతంత్రించుకుంటారు అనే అంశం మన అందరికి తెలుసున్నట్లయితే ఈ పరలోక రాజ్యం గురించి మనం జాగ్రత్తగా ఉండగలుగుతాం. మనం అందరం కూడా చాలా చివరి దినాల్లో ఉన్నాం. ప్రభు యొక్క రాకడకు చాలా సమీపంగా ఉన్నాం. మనకు ఉన్నది కొంచెం సమయమే. ఆ కొంచెం సమయంలో దేవుని యొక్క వాక్యానుసారంగా మన జీవితాలను మనం మలుచుకోగలిగినట్లయితే, వాక్యము చేత మనము జాగ్రత్తగా ఉన్నట్లయితే, తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన యేసు క్రీస్తు వారి ద్వారా మన కొరకు ఏర్పాటు చేసిన లేక సిద్ధపాటు చేసిన ఆ నిత్య రాజ్యములోనికి మనం అందరం కూడా స్వతంత్రించుకోవాలని అపేక్షతో, కాంక్షతో ఎదురు చూస్తూ ఉన్నాం. మనం ఆ పరలోక రాజ్యంలో స్థానం మనకు కావాలి. ఆ పరలోక రాజ్యంలో నేను ప్రవేశించాలి. ఆ పరలోక రాజ్యంలో నేనుండాలి. ఆ పరలోక రాజ్యంలో నాకు ఒక స్థానం కావాలి అని మనం అందరం చాలా ఆతృతతో, తాపత్రయంతో లేకపోతే ఎదురు చూస్తూ ఉన్నాం. మరి ఎదురు చూస్తున్న మన అందరం కూడా మరి ఆ పరలోక రాజ్యానికి మనము ఏ విధంగా సిద్ధపాటు కలిగి ఉండాలి? సిద్ధపాటు లేనిదే, అర్హత లేనిదే ఆ పరలోక రాజ్యంలోనికి ప్రవేశించటము అంత సులువైన పని కానే కాదు. కాబట్టి ఆ పరలోక రాజ్యానికి మనం ఎలా సిద్ధపాటు కలిగి ఉండాలి? ఆ పరలోక రాజ్యము తండ్రి దేవుడు ఎవరి కొరకు, ఎవరి ద్వారా దాన్ని ఏర్పాటు చేస్తున్నారు? దాన్ని ఎవరు స్వతంత్రించుకోవడానికి ఎవరు ఉండాలని ఆయన కోరుకుంటున్నారు? అక్కడ ఎవరితో ఉండాలని కోరుకుంటున్నారు? ఎవరితో ఎవరు ఉండాలి? అక్కడ ఏ విధంగా ఉండాలని ఆయన సిద్ధపాటు చేస్తాడు యొక్క పరలోక రాజ్యం అనే విషయాన్ని ఈ రాత్రికాల సమయమందు లేఖన భాగం ద్వారా మనం అందరం కూడా జాగ్రత్తగా పరిశీలించుకుందాం. అపోస్తలుడైన పౌలు గారి హెబ్రీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది. దయచేసి కొంచెము దేవుని యొక్క వాక్యం చదవటానికి చకచక నాకు సహకరిస్తే నేను త్వరగా ముందుకు వెళ్ళగలుగుతాను. ఓకే, నా యొక్క సహకారి నాకు దేవుని యొక్క వాక్యం అందించడానికి చాలా సంతోషం. ఎందుకంటే మేము ఇరువురం కలిసి దేవుని పని చేస్తున్నాం కాబట్టి దయచేసి ఆ అవకాశం అనిపిస్తే గౌరవాన్ని ముందుకు వెళ్ళగలుగుతాను. ఓకే, హెబ్రీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. ఎవరి నిమిత్తమును సమస్తమును ఉన్నవో, ఎవరి వలన సమస్తమును కలుగుచున్నవో ఆయన అనేకమైన కుమారులను మయముకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను అదుగో. ఇక్కడ పరలోక రాజ్యం అనేది విషయాన్ని గురించి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ రిఫరెన్స్ ద్వారా మనకు ఒక సరైన ఆన్సర్ వచ్చేసింది. ఎవరి ద్వారా పరలోక రాజ్యానికి చేరగలుగుతాం? మనం తన కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా చేరగలుగుతాం. దేవుడు ఆ యొక్క రాజ్యాన్ని నిర్మించింది, ఆ దగ్గర పరలోక రాజ్యం ఏర్పాటు చేసింది. మరి దేవుడు తన నివాసం ఉంటున్న ఆ యొక్క రాజ్యంలో మరి ఎవరి ద్వారా ఎవరు ప్రవేశించాలి అనే వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ మాట ఇక్కడ మనకు తెలియజేయబడింది. మరొకసారి, ఎవరి నిమిత్తము సమస్తములు ఉన్నవో, ఎవరి నిమిత్తము సమస్తమున్నవి, ఎవరి వలన సమస్తము కలుగుచున్నవో ఆయన అనేకమైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను అంటే తండ్రి దేవుని యొక్క ప్రణాళిక ఏమిటి అంటే, తన కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారి లాంటి కుమారులు కావాలి. తన కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తుకు కలిగిన పరిశుద్ధత కలిగిన, పవిత్రత కలిగిన, లేకపోతే ఆయన కోరుకున్న రీతిగా ఉన్న కుమారుడు ప్రభువైన యేసుక్రీస్తు వారిని పోలిన అనేక మంది కుమారులు తన కుమారుని ద్వారా ఏర్పాటు చేసుకోవాలని దేవుని యొక్క ప్రణాళిక. ప్రభువైన యేసుక్రీస్తు వారు పరిశుద్ధుడు, పవిత్రుడు,
ఏ లోపం లేని వారు, ఎలాంటి ఇది లేని వారు, లేకపోతే పరిశుద్ధత కలిగిన మరి పరిశుద్ధుడు కాబట్టి ఆ పరిశుద్ధుడైన కుమారుని ద్వారా అనేకమైన కుమారులను ఆయన ఏర్పాటు చేసుకోవాలని, ఆ కుమారుడు ద్వారా పరుల రాజ్యంలోకి ప్రవేశించాలని దేవుడు ఆ యొక్క రాజ్యమును నీ కొరకు, నా కొరకు, ఆ కుమారుని పోలిన వారందరి కొరకు, ఆ కుమారుని పోలికలో నడుచుకున్న వారందరి కొరకు దేవుడు పరలోక రాజ్యాన్ని ఏర్పాటు చేశారు. మరి మనం ఆ కుమారుని ద్వారా ఆ కుమారు యొక్క గుణగణాలు కలిగి, ఆ కుమారు యొక్క సారూప్యమందు, ఆ కుమారు యొక్క దీవెనందు మనం నడిచినట్లయితే దేవుని యొక్క కోరిక కూడా తన కుమారునితో సరిపెట్టుకోలేదు. తన కుమారుని ద్వారా అనేక మంది కుమారులు, దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించాడంటే తన కుమారునితో సమానమైన రీతిలో ప్రేమించాడు. దేవుడు మనల్ని కోరుకుంది ఏంటంటే తన కుమారునికి కలిగిన పరిశుద్ధత కలిగి నీవు నేను ఉండాలని దేవుడు కోరుకున్నాడు. తన కుమారుని ద్వారా తప్పితే నీవు నేను నిత్య రాజ్యంలో ప్రవేశించడానికి అర్హత నీకు నాకు లేదు. అందుకే ఆయన ఈ లోకానికి వచ్చారు. అందుకే దేవుడి లోకానికి ఆయన పంపించారు. అందుకే ఆయన సారూప్యమందు మనం ఎదగాలని, అనేక మంది కుమారులు కావాలని దేవుడు సంకల్పంలో ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి ఆ పరలోక రాజ్యంలోనికి మనం ప్రవేశించాలంటే ఎవరి పోలిక చొప్పున మనం ఉండాలి, ఎవరి అడుగుజాడల్లో మనం నడవాలి, ఎవరికి కలిగిన పరిస్థితులు మనం కలిగి ఉండాలి, ఎవరిని పోలి మనం నడుచుకోవాలంటే అనే వాక్యాన్ని మనకి జ్ఞాపకం చేసుకున్నట్లయితే తన కుమారుని పోలిన రీతిగా మనము ఉండాలి. అలాగే అపోస్తలుడైన పౌలు గారు అన్నారు, ఏమంటున్నారు? నేను క్రీస్తుని పోలి నడుచుకొనుచున్నాను. నిత్య రాజ్యానికి వెళ్ళడానికి, లేదా నిత్య రాజ్యంలో నేను స్వతంత్రించుకోవడానికి, ఆ నిత్య రాజ్యంలో పౌలు గారు ఒక గొప్ప మాట చెప్పగలిగారు. నా పరుగు పందెమును నేను తుదముట్టించి తిని, నాకు అప్పగించిన పనిని నేను నెరవేర్చి తిని, నా కొరకు నీతి కిరీటము అక్కడ మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కలముట్టించి తిని, నా విశ్వాసమును కాపాడుకోండి. అదిగో పౌలు గారి మాట మాట్లాడుతున్నారు. నా కొరకు నీతి కిరీటం అక్కడ ఉంచబడి ఉన్నది. సామాన్యంగా నార్మల్ గా వచ్చే నీతి కిరీటం అది, లేకపోతే అలా ఊరికినే దొరికే నీతి కిరీటమా? ఎలాంటి పరుగు పరిగెత్తాలి, ఎలాంటి పోరాటం చేయాలి, ఎలాంటి పరుగును తుదముట్టించాలి, ఎలాంటి జీవితం జీవిస్తే ఆ నీతి కిరీటం నా కొరకు ఉంచబడిందని అంత ధైర్యంగా పౌలు గారు చెప్పగలిగారంటే నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను. క్రీస్తునందు ప్రేమైన వారా, ఈ రాత్రి కాల సమయం మందు మనం ఇందాక విన్న వాక్యం కూడా అదే. అనేక మంది కుమారులు తన కుమారుని వలె ఉండాలని, తన కుమారునికి అడుగుజాడల్లో ఉండాలని, తన కుమారుని సారూప్యం కలిగి ఉండాలని, తన కుమారుడిగా ఉండాలని దేవుడితో ప్రణాళిక దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. కాబట్టి ఆ ప్రణాళికలో పౌలు గారు కూడా నిరీక్షణతో, ఓర్పుతో, సహనముతో ఏ పిలుపునకైతే పిలువబడ్డారో, ఏ పిలుపు కొరకైనా ఏర్పాటు చేయబడ్డాడో, ఏ ప్రణాళిక చొప్పున ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు, దానికి తగిన రీతిగా పోరాడాడు. కాబట్టి తగిన రీతిగా జీవించారు. కాబట్టి విశ్వాసాన్ని కాపాడుకున్నారు. కాబట్టి పరుగు పందెం తుదముట్టించారు. కాబట్టి మరి అది నీతి కిరీటము నా కొరకు ఉంచబడి ఉందని డెఫినెట్ డాన్స్డ్ గా ఆయన చెప్తున్నాడంటే మరి దానికి తగిన రీతిగా ఆయన జీవించారు. మరి రాత్రి కాల సమయం ముందు దేవుని యొక్క వాక్యం వినటానికి వచ్చిన మనం అందరం, దేవుని మాటలు వినటానికి వచ్చిన మనం అందరం, దేవుని యొక్క వాక్యం చేత బలపడటానికి, స్థిరపడటానికి వచ్చిన మనం అందరం, మన పరుగు పందెం ఎలా ఉంది, మన విశ్వాస పోరాటం ఎలా ఉంది, లేకపోతే మన యొక్క పోరాటము ఏ విధంగా ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నాం? పౌలు లాంటి, లేకపోతే పౌలు గారు లాంటి నమ్మకమైన, లేకపోతే నమ్మకత్వంతో కూడిన చక్కని పోరాటం పోరాడి ఆ యొక్క జీవ కిరీటం పొందడానికి తగిన అర్హత సంపాదించుకొని మరి దేవుని ఎదుట యోగ్యులుగా మనం ఉన్నామా? లేకపోతే క్రైస్తవ జీవితం అంటే ఆచారము, అలవాటు, నామకార్థంగా బ్రతుకుతున్నామా? ఎలా బ్రతుకుతున్నాం మనం? దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క వాక్యం అనే అర్థంలో ప్రతి రోజు కూడా నీ నిజ స్వరూపాన్ని నువ్వు చూసుకున్నట్లయితే, నేను పరిశీలించుకున్నట్లయితే, ప్రతి లోపాన్ని సరిదిద్దుకున్నట్లయితే పౌలు గారు లేక ఒక నమ్మకమైన ఒక మాట మనం చెప్పగలుగుతాం. మరి అలా కాకుండా మరి ఇంకా ఏదో విధంగా మనం జీవించినట్లయితే
నిత్య రాజ్యము పరలోక రాజ్యంలో మనం ప్రవేశించగలుగుతామా? అలాగే బ్రతుకుట క్రీస్తే సావైనా మేలే. ఎంత గొప్ప మాట అండి ఇది, ఎంత గొప్ప మాట. బ్రతుకుట క్రీస్తే, నేను ఈ లోకంలో బ్రతుకుతున్నాను అంటే క్రీస్తు కొరకు నేను బ్రతుకుతున్నాను. ఒకవేళ నాకు సావు వస్తే అది క్రీస్తు ద్వారా అయితే నాకు చాలా మంచిది. కానీ ఈ లోకంలో జనం, ఈ లోకంలో ప్రపంచంలో మానవ జాతి తెల్లారి లెగిస్తే దేని కొరకు బతుకుతున్నారో, దేని కొరకు జీవిస్తున్నారో, దేని కొరకు పోరాటం చేస్తున్నారో, దేని కొరకు వారు జీవిస్తున్నారో, లోక సంబంధమైన భౌతిక సంబంధమైన విషయాలను చూసుకున్నట్లయితే వారి జీవితాలు వాటి కొరకు అంకితం అయిపోయి వారు పోవాల్సింది, వారు ఎన్నుకోవాల్సింది, వారు ఏర్పాటు చేసుకోవాల్సింది వదిలిపెట్టి లోకంలో లోకానుసారంగా జీవిస్తూ ఉన్నారు. ఒకవేళ మనం అట్టి స్థితిలో ఉన్నట్లయితే రాత్రికాల సమయమందు ఒక్కసారి మనం పరిశీలన చేసుకోవాలి. బ్రతుకుట క్రీస్తే సావైనా మేలే. అంత మంచి నమ్మకం, మంచి దృఢత్వం కలిగి, అలాంటి మంచి పోరాడుతూ, అలాంటి మంచి విశ్వాసాన్ని కాపాడుకుంటూ ఆయన ఎదుట యోగ్యులుగా మనం ఉన్నట్లయితే ఈ రాత్రికాల సమయమందు ఈ యొక్క స్థలానికి వచ్చి దేవుని యొక్క వాక్యం వింటున్న మన అందరికీ మేలు జరిగినట్లే. క్రైస్తవ జీవితం అనేది రాజీ పడేది కాదు. క్రైస్తవ జీవితం అనేది లోక సంబంధమైన వాటితో పోల్చుకునేది కాదు. క్రైస్తవ జీవితం అనేది లోక సంబంధమైన జీవితం కానే కాదు. వాక్యం, ప్రతి ఒక్కరూ వాక్యం చేత మన హృదయాల్ని, మన ప్రవర్తనను, మన నడవడికను, మన కదలికను, సమస్తాన్ని కూడా మనం మార్చుకోగలిగినట్లయితే మనకంటే అదృష్టవంతులు ఈ లోకంలో ఎవరో ఉండరు. పౌలు గారు అదే అంటున్నారు, నేను బ్రతుకుట క్రీస్తే ఒకరు చనిపోయినా సరే ఆయన కొరకు నాకు చాలా సంతోషమే. ఎందుకంటే నేను దాని కొరకు జీవిస్తూ ఉన్నాను. దీని కొరకు, పరలోకము కొరకు, పరలోకంలో స్థానము కొరకు, పరలోక రాజ్యంలో నివాసము కొరకు, పరలోక రాజ్యంలో తండ్రి ఎదుట, తన కుమారుని ఎదుట, పరిశుద్ధుల ఎదుట నివాసం చేయడానికి కొరకు, దాని కొరకు నేను జీవిస్తున్నాను. దాని కొరకు ఈ లోకంలో నా జీవితం ప్రభు కొరకు ఏదైనా సరే సంతోషమే నాకు. ఈరోజు నువ్వు చెప్పగలవా ఆ మాట? ఈరోజు నేను చెప్పగలను ఆ మాట? చెప్పాలి.